హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివకాంత్ టీవీ. ఈ రోజు పెహల్గామ్ అటాక్ సంబంధించి యూట్యూబ్ లో కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న కామెంట్స్ ని ఈ రోజు మనం చూద్దాం. అలాగే వాటికి వివరణ కూడా ఇస్తా. ఒక కామెంట్ వచ్చేసి, సార్ మీ వీడియోలో కన్నడ బెట్టింగ్ యాడ్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అన్నారు. సో ఇప్పుడు బెట్టింగ్ యాడ్స్ వస్తే వాళ్ళు చేసేవారికి ఏమీ లేదు. అది ఆ వీడియో ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళు మానిటైజేషన్ కి కింద గూగుల్ యాడ్స్ సంబంధించి అది ఆఫ్ లో పెట్టుకుంటే మాత్రమే ఏ యాడ్ రాకుండా ఉంటుంది. సో దానికైతే మీరైతే ఏం చేయలేరు. పాకిస్తాన్ లో ఉన్న కొత్తగా పాకిస్తాన్ లో కొత్తగా కొనుక్కున్న యుద్ధ విమానాలు పనిచేయడం లేదు. ఎప్పుడో కొనుక్కున్న అణుబాంబులు పనిచేస్తాయా? భయానికి ఆర్మీ చీఫ్ కుటుంబం లండన్ కి పారిపోయింది. సో మనవాడు ఏమంటున్నాడంటే, పాకిస్తాన్ లో కొత్తగా కొనుక్కునే పని చేయడం లేదు, ఇక పాతగా ఉన్నాయి పని చేస్తాయా లేదా అని అంటున్నాడు. సో ఈ పని చేస్తాయా లేదా అనేది యుద్ధం వచ్చినప్పుడే తెలుస్తుంది. మధ్యలో కొబ్బరి బొండాలు యాడ్ వస్తుంది, చాలా డిస్టర్బ్ చేస్తుంది. మా ఊర్లో దానికి మించి కొబ్బరి బొండాలు ఉన్నాయని ఒక అతను పెట్టాడు ఇంట్రెస్టింగ్ గా. సో ఇక్కడ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కోకోనట్ చాలా మంది ఇప్పుడు యాడ్ నాకు కూడా ఇవి వస్తూనే ఉన్నాయి. కామన్ గా అందరికి వస్తూనే ఉంటాయి. సో దానికి మనం అయితే ఏం చేయలేం. కానీ ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు దాని కింద ఇలాంటి కామెంట్లు పెట్టడం, మోడీ గారు సడన్ గా ఇంగ్లీష్ లో అలా మాట్లాడారు అంటే రిటర్న్ గిఫ్ట్ భారీ స్థాయిలో ఉండబోతుంది అని అర్థం అవుతుంది. పార్టీ హ్యాపీ దీపావళి మీకు కొంచెం తొందరగా వస్తుందని భారత్ చెప్తుంది, రెడీగా ఉండండి. సో ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీలోనే మాట్లాడతాడు. ప్రపంచ దేశాలు అంటే వేరే దేశం వెళ్ళినా కానీ మ్యాక్సిమం హిందీలో మాట్లాడతాడు. సో అలాంటిది సో మొన్న సౌదీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. సో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడడం జరిగింది అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇంగ్లీష్ లో అంటే మనకు అంతర్జాతీయంగా కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇది ఇంకొక కామెంట్ చూద్దాం, ఇది ఇంకా ఫన్నీగా ఉంది. అగ్గిపెట్టి మచ్చ మేం సూపర్ బ్రో అని పెట్టాడు. సో మనోడు ఏంటంటే ఒక సీరియస్ ఇష్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మధ్య మధ్యలో యూట్యూబర్స్ అందరు కూడా మరి బోర్ పట్టుకోకుండా అప్పుడప్పుడు కొంతమంది మేమ్స్ లేకుంటే చిన్న కాండ క్లిప్స్ ఇలాంటి పెడుతుంటారు. సో మనోడు అగ్గిపెట్టి మచ్చది మేము పెట్టేసరికల్లా మనోడికి ఆ వీడియో మొత్తంలో అదొకటే నచ్చింది, అది పెట్టేశాడు. వీఆర్ యూనిటీ, హిందూ ముస్లిం క్రిస్టియన్, ఇండియా అంటే ఏంటో చూపిద్దాం. యాక్చువల్గా అందరు కూడా ఇలాగే ఉండాలి. మన ఇండియాలో ఉన్న అన్ని మతాలు కూడా ఒక యూనిటీ మీద ఉండాలి. అప్పుడే మన బలమేందని తెలుస్తుంది, మనలో మనం కొట్టుకొని చావడం కాదు. అలాగే ఇంకో కామెంట్ చూద్దాం. ఈసారి కాశ్మీర్ మనదే, ఇంకా ఈగర్ టు సీ అఖండ భారత్ అగైన్. మనోడు కాశ్మీర్ మంది కాదనుకుంటుండు, ఈసారి కాశ్మీర్ మందే ఇంకా అంటున్నాడు. యాక్చువల్ గా కాశ్మీర్ ఇండియాలోనే ఉంది, అది అందరూ తెలిసిందే. ఒక భాగం మాత్రమే ఇండియాలో ఉంది ప్రస్తుతానికి. కాకుంటే కాశ్మీర్ మొత్తం మనదే. కావాలి పాకిస్తాన్ వల్ల ఆక్రమించుకున్నది ఒక 2 భాగాలు ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ ఇండియా నుంచి పంపించేస్తున్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు కదా. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడం కోసం అనే వీడియో కింద ఈ కామెంట్ పెట్టాడు మనోడు. ఏమని పెట్టాడంటే, తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా మాట్లాడితే తెలిసిపోతుంది బ్రో అని పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇప్పుడు తెలుగు మాట్లాడకపోయినంత మాత్రాన వాడు పాకిస్తాన్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు కూడా అంత ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడలేవారు. ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడిన అంత మాత్రాన వాళ్ళు పాకిస్తాన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హంగామా చేసి మళ్ళా తర్వాత మర్చిపోవడం అలవాటు అయిపోయింది. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా మెజర్స్ తీసుకుంటేనే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కంట్రోల్లో ఉంటాయి. జై భారత్ అని పెట్టాడు మనోడు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీవీ ఛానల్స్ అయినా అంటే మీడియా అయినా కానీ ఇట్లా మాలాంటి యూట్యూబర్స్ అయినా కానీ హంగామా చేయడం, ఆ తర్వాత జనాలందరూ మర్చిపోవడం, ఈలోపు ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ ఏమంటే ఎలక్షన్స్ గురించి ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ అనేది కంట్రోల్లో ఎప్పుడు ఉంటాయి. కాకుండా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. కొన్ని అంటే ఇలాంటి దాడులు అనేవి జరుగుతుంటాయి. అది భారత ఇంటెలిజెన్స్ సంస్థ ఎప్పటికప్పుడు నిఘా ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కాకుంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పాకిస్తాన్ ఐడెంటిఫై చేయడం కోసం అంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా
పక్కకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే, తెలంగాణ అన్ని సిటీస్ లో ఉన్నారు అని పెట్టాడు వాళ్ళైతే. ఇంకా నయం, తెలంగాణ మొత్తం కూడా పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారని చెప్పలేదు మనోడు. అలాగే ఈ కామెంట్ కి ఇక్కడ ఒక ముగ్గురు పెట్టారు. ఏమని పెట్టారంటే, దానికి ఇంకొకళ్ళు నిజాం బ్రో కరీంనగర్ యాజ్ వెల్ అని పెట్టాడు మనోడు. అంటే కరీంనగర్ లో కూడా ఉన్నట్టు పెట్టాడు. అలాగే ఇంకొకళ్ళు బ్రో హెచ్ఐడి మినీ పాకిస్తాన్ బ్రో మేము డైలీ అనుకుంటూనే ఉంటామని పెట్టాడు. ఇది ఇంకొక హైలైట్. అలాగే దాని కింద ఇంకొకరు ఏం పెట్టారు, నిజామాబాద్ కూడా పెట్టేశాడు. సో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, ఇంకా నయా ఇండియాలో మొత్తం కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని చెప్పలేదు. సో కొంతమంది కామెంట్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇంకొక కామెంట్ చూస్తాను. ఈ కామెంట్ ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అలాగే ఈ కామెంట్ గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో చూసి మనోడు పెట్టాడు అనుకుంటా. ఏంటంటే ఈ కామెంట్ ఏంటంటే, మనకంటే స్పెషల్గా సోషల్ మీడియా ఉండాలి, అదర్వైజ్ మనం డేటా షేర్ చేస్తే అదర్ కంట్రీస్కి వెళ్ళొద్దు. మనం డిఫరెంట్ కంట్రీస్ బిల్డ్ చేసిన సోషల్ మీడియాస్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చైనాలో వాళ్ళకి డిఫరెంట్ మీడియా ఉంది, వాళ్ళు అసలు బయటకి షేర్ చేయరు అని పెట్టాడు. ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. నేను ఇంకా చూపిలేదు అయితే ఇప్పుడు చూపించు. పెట్టావా? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. యాక్చువల్లీ ఇలా ఏంటంటే, చైనా అవ్వచ్చు, తర్వాత సౌత్ కొరియా అవ్వచ్చు, ఇట్లా కింగ్ మామా ఉన్నాడు కదా. సో ఇట్లా వీళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళకంటూ ఒక ఇది, అంటే గూగుల్ వాళ్ళ దగ్గర ఎలో లేదు, అట్లా ప్రతి వారికి వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ వేరేది ఉంది. అలాగే మనం అంటే అలాంటి వీడియోస్ చూసి మనం పెట్టాడు అనుకుంటా. అలా మన దేశంలో జరిగితే ఏంటంటే ఒక నియంత్రణలాగా పాలిస్తున్నట్టు ఉంటది. కాబట్టి అలా చేయకపోవడమే మంచిది. వెంటనే అప్డేట్స్ ఇవ్వను అని పెట్టాడు. సో వెంటనే అప్డేట్స్ ఇవ్వడానికి ఏమని చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా వాళ్ళు తీసుకునే డెసిషన్స్, ఆర్మీ చీఫ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని వెంటనే ఉండవు కదా. సో వాళ్ళంతా సమావేశం అవ్వాలి, అట్లా సమావేశాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆర్మీ వాళ్ళతోటి సమావేశాలు అవ్వాలి, అవన్నీ అయ్యి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా అవి బయటికి చెప్పకుండానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వీటన్నిటిని అప్డేట్స్ ఇవ్వంటే ఎలా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ఆ న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసి చూడండి, లైవ్ దీని గురించి సంబంధించి వస్తూనే ఉంటుంది. ఇట్లా లైవ్ చూసేదానికన్నా నా సలహా ఏంటంటే, రోజు ఉదయాన్నే పేపర్ చూడండి, సింపుల్ గా ఒక్కసారి అయిపోతుంది. అదే మీరు న్యూస్ ఛానల్స్ అన్ని చూసారంటే పొద్దు కూడా అదే న్యూస్ వస్తూనే ఉంటది. అంటే ఏ అప్డేట్ రాదు, రోజుకి ఒక అప్డేట్ వస్తుంది, 100 మించి ఎక్కువ కూడా రావు. కానీ ఎట్లా ఉంటుంది అంటే లైవ్ వస్తూనే ఉంటది 24 గంటలు. ఇది వ్యాపారం. అలాగే ఇంకొక వీడియో కింద ఏమనుందంటే, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్, ఇండియాలో ముస్లిం కి బుద్ధి రాలేదు, ఇక్కడి ముస్లింస్ కు ఓటు హక్కు రద్దు చేయండి. అసలు ఇక్కడ సంబంధాలు ఎక్కువకుండా పెట్టాడు. మత ఘర్షణలు జరిగేది ఇలాంటి వాళ్ళే. యూట్యూబర్స్ కి నాది ఒక చిన్న సలహా అనుకుంటారు, రిక్వెస్ట్ అనుకుంటారు, ఏదో ఒకటి ఇలాంటి కామెంట్స్ ని దయచేసి డిలీట్ చేయండి, లేకుంటే డిసేబుల్ అనే పెట్టుకోండి. పైగా మనోడు ఓటు హక్కు రద్దు చేయని పెట్టాడు. అంటే ఇక్కడ ఇంకొకటి మనోడి ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తే ఇక్కడ తీవ్రవాదులు అటాక్ చేయరని దానికి ఇంకా సంబంధం ఉన్నదా? మనోడి ఇంటెన్షన్ ఏంటంటే అది వేరే ఉంది. ఒక మతానికి సపోర్ట్ చేసి ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీకి ముస్లింస్ ఓటు వేయరు. సో మనోడి ఇంటెన్షన్ అది. ఇకపోతే మనం వేరే కామెంట్ లో చూసుకుందాం. మనోడు ఒక న్యూస్ ఛానల్స్ కిందనే పెట్టాడు. ఇది ఒక న్యూస్ ఛానల్స్ వీడియో కింద పెట్టిన కామెంట్ అనమాట. నేను మీ న్యూస్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అసలు ఈ భారతదేశానికి అని పెట్టాడు. ఆల్మోస్ట్ 2 hours గమనించా, 2 hours లో కూడా వాళ్ళు చెప్పిందే చెప్తారు. అందుకనే మనడు పెట్టాడు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నాకు కూడా అర్థం కాలేదు. అలా ఉంటే ప్రజెంట్ మన న్యూస్ ఛానల్స్ ఫస్ట్ కాశ్మీర్ లో ఉన్న పాక్ సపోర్టర్స్ ని ఏర్పారేయాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో మెయిన్ గా చూసుకున్నట్టయితే కాశ్మీర్ లోనే ఎక్కువ పాక్ సపోర్టర్స్ అనేది ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక బోర్డర్ లో ఉంది, అలాగే కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. మొన్నటిదాకా మన ఆర్మీకి వ్యతిరేకంగా కూడా కొంతమంది దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ముందు కాశ్మీర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీర్ లో పాక్ కి సపోర్ట్ గా ఎవరైతే ఉందో అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టుకుంటే కొత్త గొప్ప సమాచారం వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ మీడియా వాళ్ళకి దేశం ఏమైనా కానీ చాలా వ్యూస్ వస్తే చాలు అని పెట్టాడు. సో చాలా మంది యూట్యూబర్స్ అయినా కానీ, లేకుంటే ఈ మీడియా ఛానల్ అయినా కానీ, న్యూస్ ఛానల్స్ అయినా కానీ వాళ్ళకి టీఆర్పీలు కావాలి, వ్యూస్ కావాలి, అంతే. అంతమించి వాస్తవాలను చెప్దామని లేదు. అది మామూలుగా అట్లా వచ్చేస్తే చాలు. కొన్ని వెబ్సైట్లలో కొన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తుంటాయి, అది వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ కూడా చేయరు. జస్ట్ వచ్చింది కదా అని అమ్మడే చెప్తూనే ఉంటారు. జస్ట్ వచ్చినట్టు తమ్నేల్ కూడా ఏది పడితే అది పెడుతుంటారు. సో
ఏది నిజం ఏది కాదనేది మనమే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ఇవి ఫ్రెండ్స్, నేను గత 3 రోజుల నుంచి గమనించిన వీడియో అన్ని కింద కామెంట్లు అన్ని చెక్ చేస్తే కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా కొన్ని చెత్త కనిపించినవి ఉన్నాయి. అలాగే ఇంకా చాలా చెత్తగా ఉన్న కామెంట్లు చాలా తెచ్చాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.